వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. ఉన్నత చదువులు చదివినా సరైన ఉద్యోగాలు దొరక్క అల్లాడిపోతున్నారు నిరుద్యోగులు. దినపత్రికల్లో ఇంటర్నెట్లో చూసి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళను నిండా ముంచుతున్నారు కేటుగాళ్లు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆశ పెట్టి లక్షలకు వసూలు చేస్తారు. ఇలాంటి ముఠా పోలీసులకు చిక్కింది. కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వ స్వరాజ్ యోజన పథకంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అందులో విద్యార్హతలు తెలపలేదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి జీతం ఉంటుందని మాత్రం ప్రకటించారు. దినపత్రికల్లోని జిల్లా ట్యాబ్లైడ్లో ఈ ప్రకటన వచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ, రాత పరీక్ష అన్నీ జరిగాయి. చివరికి ఉద్యోగం కావాలి అంటే ఒక్కొక్కరు 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల దాకా కట్టాలని చెప్పారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎందరో అభ్యర్థులు డబ్బుల్ని అధికారుల అకౌంట్లో వేశారు. చివరికి ఇది పక్కా మోసం అని తెలిసొచ్చింది. దే హ్యావ్ పర్పస్ఫుల్లీ వాళ్ళు ఇలాంటి పేరు పెట్టారు, గ్రామీణ్ స్వరోజ్గార్ యోజన. సో ఇది చాలా వరకు ఒక గవర్నమెంట్ స్కీమ్ లాగా అనిపిస్తుంది. సో వాళ్ళ ఉద్దేశం అంటే ఏదో రకంగా వాళ్ళు ఈ పర్సన్స్ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి మోసం చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బు ఏదో విధంగా కలెక్ట్ చేయడం వాళ్ళ ఉద్దేశం. అదే ఫేక్ జాబ్ రాకెట్ ఆపరేషన్ మొత్తం పాట్నా నుంచి జరిగింది. ప్రతి రాష్ట్రంలో హైటెక్ ఆఫీసులు పెట్టి ఉద్యోగాల డ్రామా రక్తి కట్టించారు కేటుగాళ్లు. నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. వీళ్ల మాయలో పడిన నిరుద్యోగులు మోసపోయామని తెలుసుకుని CCS లో ఫిర్యాదు చేశారు. 6 ఫేక్ జాబ్స్ రాకెట్ సభ్యులను అరెస్ట్ చేశారు. చాలా మంది ఇంకా ఇలాంటి విక్టిమ్స్ వచ్చారు, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చారు. సో ఈ చూసుకొని వాళ్ళు ఇంకా కొంతమంది ఏజెంట్స్కి ఎంప్లాయ్ చేశారు. కొంత డబ్బు కూడా సీజ్ చేయడం జరిగింది. 10,20,000 అతని పొజిషన్ నుండి సీజ్ చేసాము. ప్రభుత్వ ఉద్యోగం మీద మోజుతో అభ్యర్థులు సంస్థ వివరాలని, గుర్తింపులను పరిశీలించడం లేదు. ఉద్యోగానికి డబ్బులు అడుగుతుంటే ఏదో మోసం జరుగుతుందని గుర్తించాలి. ఉద్యోగం వస్తుందన్న ఆశతో గుడ్డిగా డబ్బులు చేతిలో పోయడం కంటే ఒక్కసారి మళ్లీ ఆలోచించడం మేలు.